ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో మిస్టరీ అయితే వీడటం లేదని చెప్పుకోవచ్చు. తాజాగా బయటకు వచ్చిన సీసీటీవీ దృశ్యాలను గమనిస్తే విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి స్టేషన్కు చేరుకుంటున్నట్లుగా కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే అక్కడ ఎక్కడ ఆ పిల్లల ముఖాల్లో భయం కానీ ఆందోళన కానీ కనిపించట్లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం ఆ విజువల్ కూడా చూడొచ్చు. మీకు సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు చెర్లపల్లి రైల్వే స్టేషన్లోకి వచ్చిన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళు ముగ్గురు కూడా లిఫ్ట్ దగ్గర ఆగి మళ్ళీ కూడా లిఫ్ట్ దిగి ప్లాట్ఫామ్ మీదకి నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు అయితే మనకి ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా బయటకు వచ్చాయి. అవి మీకు సుమన్ టీవీ కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ ముగ్గురు కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. బట్ అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు కొంచెం స్లోగా వెళ్తున్నారు. బట్ వాళ్ళ ముఖాల్లో కూడా ఎక్కడ భయం కానీ బెణుకు కానీ కనిపించడం లేదు. ఆ తల్లి కూడా ఇద్దరు చేయిలు పట్టుకొని ముందుకు ఆ ప్లాట్ఫామ్ వైపు వెళ్తున్న దృశ్యం అయితే మనకి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి నిన్నటి నుంచి మనం కొన్ని ఫొటోస్ కూడా చూస్తూ ఉన్నాం. నిన్న కూడా కొన్ని విజువల్స్ వచ్చినప్పుడు కూడా మనం చూసాం. వాళ్ళు 8th 9th ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నవి, ఒకరి చేయి ఒకరు పట్టుకొని ముగ్గురు కూడా కలిసి వెళ్తున్న దృశ్యాలు. అలాగే విజయారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమె ఒక బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి ఎంత వైరల్ అవుతున్నాయో కూడా మనం చూసాం. ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుందని కూడా సోషల్ మీడియానే కాదు యావత్తు దేశం కూడా ఈరోజు ఆలోచనకి గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు చేసింది విజయారెడ్డి? అందులో చిన్నపిల్లలు కూడా కాదు, చాలా పెద్ద పిల్లలు, ఇంటర్ చదువుతున్న పిల్లలు. ఆ పిల్లల్ని కూడా ఏ విధంగా ఒప్పించింది? అసలు తనకు వచ్చిన కష్టం ఏంటి? ఫినాన్షియల్గా ప్రాబ్లం లేదు, హస్బెండ్తో ప్రాబ్లం లేదు, పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. వీటిలో మంచి ఉన్నతంగా ఉన్న కుటుంబం కూడా అని కూడా తెలుస్తుంది. అటు విజయారెడ్డి ఆమె అత్తగారు మాట్లాడినప్పుడు కూడా నా కోడలు బంగారం అని కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు. ఎటువంటి సమస్యలు కూడా లేవు, దసరాకు వచ్చి వెళ్ళింది, నన్ను కూడా మొన్న సంక్రాంతికి రమ్మన్నారు, బట్ నేను వెళ్ళలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, చూసి అన్ని తీసిపెట్టి వెళ్ళింది, నా కోడలు బంగారం అని కూడా ఆమె కూడా విలపిస్తున్న తీరైతే అందరినీ కూడా కంటతడి పెట్టిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా రిలీజ్ అయిన ఒక వీడియోనైతే మనం చూస్తున్నాం. ఆ పిల్లల్ని తీసుకొని కూడా ఆమె వెళ్తుంది. పిల్లలకు కూడా ఏ విధంగా నచ్చ చెప్పిందో తెలీదు, అసలు పిల్లలకి ఏం చెప్పిందో కూడా ఈరోజు అర్థం కాని సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు మనం. అసలు అక్కడ ఏం జరిగింది, ఆమె ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చింది అనేది కూడా తెలియని పరిస్థితి. పిల్లలు కూడా ఆ టైంలో వారించలేదా, చెప్పలేదా, అమ్మ వద్దు ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా ఇంటర్కి వచ్చిన పిల్లలు ఎందుకు చెప్పలేదు అనేది కూడా ఈరోజు అందరికీ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా కనిపిస్తుంది. వాళ్ళు అంత దీనంగా అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎవరికి వాళ్ళుగా కూడా అక్కడ వెళ్తూ ఉన్నారు, ఒకరినొకరు పట్టుకొని సందర్భం కూడా కనిపిస్తుంది. నిన్న రిలీజ్ అయిన ఒక సీసీ ఫుటేజ్లో మనం చూస్తే ముగ్గురు కూడా చేతులు పట్టుకొని ఆ తల్లి ముగ్గురిని కూడా ఇద్దరిని అటుపక్క కొడుకుని ఇటుపక్క కూతుర్ని కూడా పట్టుకొని చేతిలో ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని అలా ప్లాట్ఫామ్ మీద నడుస్తున్న దృశ్యాలు కూడా మనకి కనిపించాయి. ఈరోజు అయితే ట్రైన్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ మీద నడుస్తున్న సీసీటీవీ ఫుటేజ్ అయితే ఈరోజు బయటకు వచ్చింది. బట్ విజయారెడ్డి ఇంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అనేది అయితే ఇప్పటి వరకు కూడా తెలియని సిచ్యువేషన్. ఎందుకంటే ఆమెకి లక్షల్లో జీతం కూడా వస్తుంది. ఆమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి ఎంప్లాయీగా, ఒక టీమ్ లీడర్గా కూడా ఆమె వర్క్ చేస్తున్నారు. ఈమె కింద కూడా చాలామంది చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే టీమ్ లీడర్గా ఆమెకి ఏమైనా స్ట్రెస్ ఉందా అనే విషయం కూడా ఏం తెలియదు ఇప్పటి వరకు కూడా ఆమె. కానీ అట్లాంటి డెసిషన్ ఆమె తీసుకోదు, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని కూడా తెలిసిన వాళ్ళ వరకు కూడా చెప్తున్నారు. తన తల్లి కూడా చెప్తూ ఉన్నారు, ఎందుకు ఈ డెసిషన్ తీసుకుందో కూడా మాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి. వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఎటువంటి గొడవలు లేవు అని కూడా చెప్తూ ఉన్నారు. బట్ ఈ ఇష్యూ అయితే మొత్తం అందరినీ కూడా ఒక నిశ్శబ్దంలోకి నెట్టేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆమె ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకుంది అనేది కూడా ఇప్పటికీ విజయారెడ్డి పిల్లలతో చనిపోయి కూడా 4 రోజులు కావస్తుంది. బట్ ఇది ఒక మిస్టరీ లాగే మిగిలిపోయింది. తమ్ముడితో సంభాషణ చేసినప్పుడు కానీ తల్లితో సంభాషణ చేసినప్పుడు కూడా ఎటువంటి అనుమానాలు రాలేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. చాలా బాగా మాట్లాడింది, నీట్గా మాట్లాడింది. ఫస్ట్ ఆఫీస్ అని చెప్పింది, తర్వాత పిల్లల దగ్గరికి వచ్చానమ్మా మేము పార్టీకి వెళ్తున్నామని కూడా చెప్పింది. తల్లి కూడా అట్ ది సేమ్ టైం నేను వస్తానని చెప్పాను కదా, నన్ను వద్దను అంటే మేము వచ్చేస్తామమ్మా అని కూడా చెప్పిన సందర్భం కనిపిస్తుంది. ఆ టైంలో కూడా ఆమె గొంతులో ఎటువంటి బెణుకు కనిపించలేదు, ఎటువంటి క్లూ కూడా మాకు దొరకలేదు అని కూడా తల్లి వేదన వర్ణనాతీతం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా ఎవరైనా ఆపదలో ఉన్నా లేదా ఏదైనా విపత్తు జరగబోతుందని తెలిసినా కూడా పిల్లల ముఖాలు ఒక రకమైన
కలవరంగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ సీన్ అందుకు చాలా భిన్నంగా ఉందని కూడా మనకి కనిపిస్తుంది. ఆ విజువల్లో కూడా ఆ పిల్లలు కూడా నీతోనే అమ్మ అన్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఆ విజువల్లో కూడా చూడొచ్చు. అమ్మ ఏది చెప్తే అదే అన్నట్టుగా కూడా ఆ పిల్లల్లో ఇంత కూసింత కూడా ఒక బెణుకు కానీ, ఒక భయం కానీ, ఒక ఆవేదన కానీ ఆ పిల్లల్లో చెప్పలేదు. ఆ తల్లి ఏం చెప్పింది ఆ పిల్లలకి అని అనేది కూడా ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఎందుకంటే నార్మల్గా ఒక సైడ్కి తీసుకెళ్తున్నామంటే పిల్లలు వారించే పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇంటర్కి వచ్చిన పిల్లలు ఎందుకు ఆమెని నిలువరించలేదా, మరి ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకున్నారు అనేది ఇప్పటికి కూడా అర్థం కాని సిచ్యువేషన్గా మనకి కనిపిస్తూ ఉంది. ఆ విజువల్స్, ఆ ఫొటోస్ చూస్తున్నప్పుడు కూడా కళ్ళు చెమర్చుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ తల్లికి అంత కష్టం ఏమొచ్చిందా అని కూడా అందరి మదిని కూడా తొలిచేస్తున్న ప్రశ్నలు చాలా ఉన్నాయి. వీటన్నింటికీ కూడా పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అనేది కూడా అందరూ యావత్తు దేశం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈమె ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది అనేది కూడా అందరూ రకరకాల ఊహాగానాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆ పిల్లలు తమ తల్లితో కలిసి రైల్వే స్టేషన్కి వస్తున్న తీరు చూస్తుంటే ఎవరినో రిసీవ్ చేసుకునేందుకు వెళ్తున్నట్లుగా మనకి ఆ విజువల్ చూస్తే కనిపిస్తుంది. ఆ తల్లి వేగంగా అడుగులు వేస్తుంటే ఆ చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా ఆమె వెంటే నడుస్తూ ఉన్నారు. తాము చనిపోబోతున్నామని వారికి ముందే తెలిసే కంటే ఖచ్చితంగా వారిలో ఆ ప్రశాంతత ఉండేది కాదని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. బట్ ఇదంతా కూడా పోలీసుల దర్యాప్తులో తేలాలి. బహుశా విజయారెడ్డి తన మనసులోని ఆవేదనను, ఆత్మహత్య ఆలోచన పిల్లలకి ఏమాత్రం తెలియనివ్వలేదని కూడా ఇక్కడ మనకి స్పష్టం అవుతూ ఉంది. ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళు సపోర్ట్ చేశారా, లేకపోతే తల్లి లేని ప్రపంచంలో మేమెందుకు అని అనుకున్నారా అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ఆఖరి నిమిషం వరకు ఆమె వారిని నమ్మించిందని, ఏదో పార్టీకో లేదా ఎవరినో కలవడానికో వెళ్తున్నామని చెప్పి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఎస్, ఇది ఒక స్టెప్ వరకు కరెక్ట్ అని అనుకోవచ్చు. ఎందుకన్నానంటే ఆమె హాస్టల్కి వెళ్ళారు, ఆ పిల్లలు ఇద్దరు కూడా హాస్టల్లోనే ఉంటారు. హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చే వరకు కూడా ఆమె చెప్పుండొచ్చు, బయటకు వెళ్తున్నాం అవి తీసిస్తాను, లేకపోతే మనం పార్టీకి వెళ్తున్నామని కూడా ఎగ్జాక్ట్గా చెప్పుండొచ్చు. బట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నప్పుడు ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది పిల్లలు అడగలేదా? ఒకవేళ అడిగినా కూడా పిల్లలకి ఆ తల్లి ఏం చెప్పి ఒప్పించింది అనేది ఇప్పటికి కూడా తెలియని ఒక క్వశ్చన్స్ అయితే చాలా మందిలో రేజ్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్లో ఆమె కారులో ఒక లెటర్ దొరికిందని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఆ లెటర్లో కూడా ఆమె క్లియర్గా మా చావుకి మేమే కారణం, దీనికి ఎవరు కారణం కాదు అని కూడా చెప్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. ఆ చనిపోయేటప్పుడు కూడా ముగ్గురు ఒకరినొకరు పట్టుకొని చనిపోయిన పరిస్థితులు కనిపించాయని కూడా లోకో పైలట్ నిన్న మాట్లాడినప్పుడు కూడా చెప్తూ ఉన్నారు. చాలాసేపు ఆరన్ వేసినా కూడా వాళ్ళు ఇంత కూడా కూసింత కూడా భయపడలేదు, అలాగే ఉన్నారని కూడా లోకో పైలట్ కూడా చెప్పి అక్కడ ఉన్న ఆ దుర్ఘటన చూసి కూడా పోలీసులు కూడా కన్నీరు మున్నారన్న పరిస్థితి మనం నిన్న చూసాం. ఆ అమాయకపు చూపులే ఇప్పుడు చూసేవారికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. చావుకు సెకండ్ల ముందు కూడా ఆ పిల్లలు ఎంతో సాధారణంగా ఉండడం చూస్తుంటే విజయారెడ్డి ఎంతటి పక్కా ప్రణాళికతో తన నిర్ణయాన్ని అమలు చేసింది ఇక్కడ మనకు అర్థమవుతోంది. పోలీసులు ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ని నిశితంగా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. చనిపోయే ముందు పిల్లలతో ఏమైనా మాట్లాడిందా అనే కోణాల్లో కూడా విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఆ పిల్లల ప్రశాంతత వెనుక విజయారెడ్డి చెప్పిన అబద్ధం ఏంటి, అసలు ఏం చెప్పింది, ఆ పిల్లలకి ఏం చెప్పి చచ్చిపోదామని చెప్పిందా, లేకపోతే బయటకు వెళ్దామని చెప్పిందా, లేకపోతే నేను లేకపోతే మీరు ఈ ప్రపంచంలో ఉండలేరు, మిమ్మల్ని ఎవరు బాగా చూసుకోరు, తల్లి కంటే గొప్పగా ఎవరు దగ్గరికి రానియరు, చూడరు, ఆ ప్రేమ మీకు ఉండదని చెప్పి ఒప్పించిందా, ఏం చెప్పిందో ఆ తల్లి ఇప్పటి వరకు కూడా తెలియని మిస్టరీ కనిపిస్తుంది. ఆ ఫొటోస్, ఆ సీసీ ఫుటేజ్ చూస్తుంటే నీరు గారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరి కళ్ళు కూడా చెమర్చుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఒక రకంగా ఈ వీడియోలు, ఈ ఫొటోస్ కూడా ఏ విధంగా సర్క్యులేట్ అవుతున్నాయో 3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు కూడా దీనికి సంబంధించి త్వరితగతిన విచారణ పూర్తి చేయాలి. దీని అందరికీ కూడా ఫుల్ స్టాప్ పడాలి. ఆ తల్లి ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. దీంతో పాటుగా విజయారెడ్డి భర్త కూడా
విలవిల్లాడిపోతున్నారు. ఆయన విజువల్స్ కూడా మనం చూసాం. ఆయన దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారో కూడా మనం చూసాం. ఒక చిన్న పిల్లాడు ఏ విధంగా ఏడుస్తాడో ఆ విధంగా ఆయన కంటతడి పెడుతున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఒక రకంగా ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ పిల్లల్ని తలుచుకొని ఆయన బోరున విలపిస్తుంటే అందరినీ కూడా కంటతడి పెట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కేసు ఒక మిస్టరీగా మారిపోయింది. దీని అంతటికీ కూడా పోలీసులు ఒక కన్క్లూజన్ తీసుకొస్తే కానీ మనకి ఎవరికి కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది.